అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 1వ వచనం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులను 2వ వచనం. వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానమునకు కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి 3వ వచనం. వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. 4వ వచనం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. 5వ వచనం. మరునాడు వారు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. 6వ వచనం. ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు యోహానును అలెగ్జందరును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. 7వ వచనం. వారు పేతురును యోహానును మధ్య నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేస్తారని అడగగా 8వ వచనం. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లనెను, ప్రజల అధికారులారా పెద్దలారా. 9వ వచనం. ఈ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మను విమర్శించుచున్నారు గనుక 10వ వచనం. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకునవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థ పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. 11వ వచనం. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆయన రాయి మూలకు తలరాయి ఆయను. 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు వారు విద్యలని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. 14వ వచనం. స్వస్థత పొందిన మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండడు చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి. 15వ వచనం. అప్పుడు సభ వెలుపలికి పొండని వారు వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి 16వ వచనం. ఈ మనుషులను మనం ఏమి చేయదుము, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ స్పష్టమే, అది జరగలేదని చెప్పజాలము. 17వ వచనం. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనిరి. 18వ వచనం. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. 19వ వచనం. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పుడి. 20వ వచనం. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. 21వ వచనం. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుంటారు గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. 22వ వచనం. స్వస్థపరచుట అను ఆ సూచక క్రియ ఎవని విషయంలో చేయబడినో వాడు 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. 23వ వచనం. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటికీ వారికి తెలిపిరి. 24వ వచనం. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలగజేసిన వాడవు. 25వ వచనం. జనముల ఏల అల్లరి చేసిరి, అన్యజనులు ఏల అల్లరి చేసిరి. 26వ వచనం. ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అను నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. 27, 28 వచనాలు. ఏవి జరగవలనని నీ సమస్తము నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించను వాటిని అన్నిటినీ చేయుటకై నువ్వు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. 29వ వచనం. ప్రభువా, ఈ సమయమునందు వారు బెదిరింపులు చూచి 30వ వచనం. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములు చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై
దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. 33వ వచనం. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రవక్త అయిన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. 34వ వచనం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. 35వ వచనం. వారు ప్రతి వానికిని వాని అక్కర్ల కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువ లేకపోయాను. 36వ వచనం. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యేసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమించు బర్నబా అని పేరు పెట్టి ఉండరి. 37వ వచనం. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ప్రైజ్ ది లార్డ్.